జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖనిజాలు అంటే ఇప్పుడు మనం ముడి ఖనిజాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ న్యూస్ ద్వారా. ఈ ముడి ఖనిజాలు మన దేశంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఖనిజాలను మనం ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ వస్తున్నాం. ఇది ప్రైవేట్ రంగంలో మరీ ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా చైనాకు మనం ఈ ముడి ఖనిజాలను ఎగుమతులు చేస్తూ ఆ ముడి ఖనిజాలతో చైనా తయారు చేసినటువంటి వస్తువులను తిరిగి మనమే కొనుగోలు చేస్తున్నాం. ఏం దౌర్భాగ్యం చూడండి ఇది. అంటే మన ఖనిజాలతో తయారైన వస్తువులను తిరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనమే కొనుగోలు చేస్తాం అన్నమాట. ఉదాహరణకు మన దేశంలో బెరిల్లు, కోబాల్టు, కాడ్మియం, లిథియం, గ్రాఫైట్, నికెల్, సెలీనియం వంటి ఖనిజాలు దొరుకుతాయి. మొత్తంగా ఇటువంటి అరుదైన ఖనిజాలు మన దేశంలో 24 వరకు ఉన్నాయన్నమాట. ఈ ఖనిజాలను మనం ఇప్పటి వరకు చైనా, తైవాన్ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తా ఆ ఖనిజాలతో తయారయ్యేటటువంటి ఉత్పత్తులను తిరిగి మనం ఆ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఈ ఖనిజాలతో ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేయొచ్చు, అదేవిధంగా విండ్ టర్బైన్లు తయారు చేయొచ్చు, బ్యాటరీలు తయారు చేయొచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయొచ్చు. అలాగే ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీలోనూ, అదేవిధంగా రవాణా వాహనాల తయారీలోనూ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. అలాగే డిఫెన్స్ పరికరాల తయారీలోనూ, డిఫెన్స్ లాజిస్టిక్స్ తయారీలోనూ, అలాగే ఏరోస్పేస్ రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ ఉపయోగిస్తారు. కానీ మనం ఇటువంటి విలువైన ఖనిజాలను విదేశాలకు ఎగుమతులు చేస్తూ వస్తున్నాం. అందుకు కారణాలు కూడా లేకపోలా. మన దేశం మొన్నటి వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల. మన దేశంలో మొన్నటి వరకు ఏవో చిన్న చితక కొన్ని పరిశ్రమలు తప్ప పెద్దగా భారీ తరహా పరిశ్రమలు అయితే ఉండేటివి కావు. కానీ ఇప్పుడు మన దేశం శరవేగంగా మారిపోతుంది. 8% వృద్ధి రేటుతో దూసుకొని మన దేశంలోకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే పెద్ద సంఖ్యలో ఈ భారీ కర్మాగారాల నిర్మాణం కూడా జరుగుతుంది. దేశం మొత్తం కూడా పారిశ్రామికరణ జరుగుతుంది. మరి అలాంటప్పుడు మన పరిశ్రమలకు ఈ ఖనిజాల అవసరం ఉంటుంది కదా, అవునా కదా? అందుకే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన అద్భుతమైన నిర్ణయం తీసుకునింది. అదేందయ్యా అంటే, ఇకపైన మన దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలను మనం ఇతర దేశాలకు ఎగుమతులు చేయం. అలా మన ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతులు చేయకుండా మోడీ ప్రభుత్వం పూర్తిగా నిషేధం అయితే విధించింది. ఇదేదో కొద్ది శాతం మాత్రమే కాకుండా పూర్తిగా, అర్థమవుతుంది కదా మీకు, 100% అంటే 100% నిషేధం విధించారు, ఎగుమతులు అయితే లేకుండా. ఇకపైన ఈ ఖనిజాలను మైనింగ్ చేసే ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలతో కలిపి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రారంభిస్తున్నారు. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు మొన్ననే కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇకపోతే ఈ మినరల్స్ను మైనింగ్ చేసే సంస్థలను, అలాగే మినరల్స్ను ఉపయోగించుకునే పారిశ్రామికవేత్తలతో కలిపి ఒక గ్రూప్ను అయితే ఏర్పాటు చేస్తారనమాట. అర్థమవుతుంది మీకు? ఈ గ్రూప్లో ఎవరికి ఏ ఖనిజాలు అవసరం అవుతాయో అవి తెలియజేస్తారు. ఇకపోతే సంబంధిత ఖనిజాలను మైనింగ్ చేసి ఎగుమతులు చేసే వ్యాపారస్తులు కూడా ఆ గ్రూప్లోనే ఉంటారు. కాబట్టి ఇక ఆ మైనింగ్ వ్యాపారులు సంబంధిత పారిశ్రామికవేత్తలతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. అంటే మధ్యలో ఎటువంటి బ్రోకర్లు, ఈ బ్రోకర్లతో సంబంధం లేకుండానే పని జరిగిపోతుంది. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇదొక అద్భుతమైన ఆలోచన. దీని ద్వారా వచ్చే ఉత్పత్తుల రేట్లు కూడా బాగా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనకు కారు చౌకగా ఈ సంబంధిత ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. అంటే అటు పారిశ్రామికవేత్తలు, ఇటు వ్యాపారులు, మనం కూడా లాభపడతాం అన్నమాట. ఇక ఈ ఖనిజాలను ఉపయోగించుకునే పరిశ్రమలు పెరగడం మూలంగా మన దేశంలో